నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన కన్నీటికి ప్రభు యొక్క హృదయం కలిగి. ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. అదేంటే ఇక్కడ మనం దేవుని మందిరానికి వచ్చి కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళా మనం తిరిగి మనం ఇంటికి వెళ్ళే లేకుండా ఉన్నటువంటి విధానంలో ఉంటుంది. నోటికి హద్దు లేకుండా, నోటికి అదుపు లేకుండా, ప్రవర్తన మారకుండా, క్రియలు మార్చుకోకుండా, చూపు మార్చుకోకుండా, నడవడికి మార్చుకోకుండా, అలవాట్లు మార్చుకోకుండా. అర్థమవుతుందా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా కదా వ్యర్థం అని నేను దైవ సేవకుడికి చెప్పలేదు. అది వృధా కాకుండా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, అది ఆశీర్వాదకరంగా మారాలి. అంటే మనం ఒక ఆత్మీయురాలు దేవుని యొక్క కుమార్తెగా ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి మనము మన ఆత్మీయ జీవితాల్లో ప్రభుకి ఇంపుగా కనపడాలి, ఇష్టడురాలుగా కనపడాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, విన నేరక ఉండినట్టు నా చెవులు మందములు కాదు. ఆయన వినేదే, ఆయన వింటాడు. చిన్నపిల్లలు ఏడుపులు విన్నాను, గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. ఎడారిలో నీటి బొక్కలను లేపి దాని దాహాన్ని తీర్చిన అద్భుతాలు చేసేది. మన ఆత్మనాథాలు ప్రభు వింటాడు, ఆలకిస్తాడు. అంటే మన ఏడుపుని, మన దుఃఖాన్ని ప్రభు ఏం చేస్తాడు? చూస్తాడు, వింటాడు, ఆలకిస్తాడు, దాన్ని ప్రతిఫలిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన పాద సన్నిధిలో ఎంత ప్రార్థన మనము గడుపుతామో, ఎంత ప్రార్థన మనం చేస్తామో, ఆ ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుంది? ఒక ప్రభావితం చేస్తుంది, పవిత్రతలోనికి నడిపిస్తుంది, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, పాపానికి దూరం చేస్తుంది. ప్రభువుకు దగ్గరగా నిన్ను నన్ను చేయగలిగింది ప్రార్థన. స్తోత్రం. ఆ ప్రార్థన దేవుడి, ఆ ప్రార్థనకి ప్రభు సవియత్తుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఉదయకాలంలో దైవజనులు వచ్చి చెప్తున్నారు, బ్రదర్ ఏకుజోన 3 గంటలకు నేను నిలుస్తాను, ప్రార్థన చేసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ, ఏ పనిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ టైంకి మాత్రం నేను లేచి ప్రార్థన చేస్తాను. గడిచిన రాత్రి సమయంలో వచ్చాడే ఈశ్వరరావు గారు, వారి పెదనాన్న గారు అబ్బాయి మునగాల మోజెస్ గారు, అది మునగాల ఇంటి పేరు మోజెస్. వారు చెప్తున్నటువంటి సాక్షి, ఎడమకాల అయింది, మోకాలు కిందకి కొంచెం అలా బెండ్ అవుతుంది, తర్వాత అక్కడ నుండి ఇదైపోయింది. ఆయన సాక్షి కూడా మీరు విన్నారు, పర్యాయం ఆయన పబ్లిక్ మీటింగ్లో మనం జ్ఞాపకం చేస్తాం. వారు సాక్షి చెప్పుకుంటూ వచ్చారు, ఒక కష్టాల్లో మేము వచ్చాము, ఒక వేదన కలిగి ఉన్నాము, కానీ ఎప్పుడైతే మేము ప్రభువుని అంగీకరించామో, ప్రభువుకి మేము దగ్గరగా ఉన్నామో, మాకున్నటువంటి అలవాట్లన్నీ కూడా ఎప్పుడైతే మేము అన్నిటిని తొలగించుకున్నామో, మా హృదయాల నుంచి దూరపరుచుకున్నామో, చెడుగా భావించి వాటిని ఎప్పుడైతే విసర్జించామో, ప్రభుకి మేము దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని దర్శించాడు, మా బ్రతుకులు మార్చాడు, మా జీవితాలు మార్చాడు, మా స్థితినే మార్చాడు. ఒకప్పుడు మేము పరదేశంలోము, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి అక్కడికి, అక్కడికి అలా వెళ్ళుకుంటూ మేము ఉండేవాళ్ళం. కానీ మా బ్రతుకులే మార్చాడు. వారు చెప్తూ ఒక సాక్షి చెప్తున్నప్పుడు నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను.
నేను ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చుకుంటూ నాకు చెప్తూ వచ్చాడు, కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది సమయం లేదు. నేను ఆశ్చర్యపోయాను. కాళ్ళు అన్ని బాగుండి కూడా మనం మోకరించి ప్రార్థించలేకపోతున్నాం చాలా మంది. ఆయనకు ఒక కాలు లేదు, ఎడమ కాలు, మోకాలు కిందకి ఉంది కదా, చెప్ప కిందకి ఇక్కడ వరకే ఉంటుంది, ఇక్కడ నుంచి ఎట్టి కాదు. అలా నేను ఇప్పటికీ కూడా మోకాళ్ళ మీద, పెద్ద మోకాళ్ళ మీద నుండి ఆకాశంలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్న తమ్ముడు చెప్తున్నాడు. ఇంచుమించు ఒక 3 గంటల దాకా నేను ప్రార్థన చేయగలుగుతాను. అంతకుముందు 4 గంటల వరకు నేను ప్రార్థన చేసేవాడిని. మోకాళ్ళ మీద వెళ్తున్నాను. అప్పుడు కళ్ళ నిండా నాకు నీళ్ళు వచ్చి ఏడ్చుకున్నాను. వయసులో పెద్దవాడు, కాళ్ళు సరిగ్గా లేదు, 2 కాళ్ళు సరి అయినవి కాదు. ఒకప్పుడు యాక్సిడెంట్ అయింది, మరణావస్థలో ఉన్నారు. మనకు కూడా ప్రార్థన చేసి మన పాత మందిరంలో ఉన్నప్పుడు ఆయన కోమాలో ఉన్నారు. యాక్సిడెంట్ అయింది. ప్రభు తన ఉన్నతమైన కొట్టును బట్టి అక్కడ ఉన్న వారి సంఘం, అక్కడ ఉన్న సేవకులు, మనకు తెలిసినటువంటి చాలామంది మనలాంటి వాళ్ళు ఆ ప్రార్థన దేవుడు అతను దర్శించి ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రభువే స్పష్టంగా ఆయన దగ్గరికి వచ్చారంట. డాక్టర్ చెప్పారు, ఇతను ట్రీట్మెంట్ చేస్తాం, నేను ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ చేస్తాము, ఇంచుమించు 4 లక్షల వరకు అవుతుంది, మీరు 2 లక్షలు అడ్వాన్స్ కడితే నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మధ్యలో ఏదో జరిగితే మాది బాధ్యత కాదు అన్నట్టు చెప్పారు. సరేనని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా కొంతమంది ఆలోచన చేసి పెద్దలు 1 లక్ష రూపాయలు ముందు అడ్వాన్స్ కట్టి తర్వాత చూద్దామని చెప్పేసి అప్పటికప్పుడు దొరకదు కావాలని ఆలోచన చేసి డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి, మేము ఖచ్చితంగా మేము చేస్తాం బాబు, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, ఆయన మా మాస్టర్ గారు చెప్పి ఇలా చెప్పినప్పుడంట అలా ట్రీట్మెంట్ జరిగిస్తున్నారట. పిల్లరా మీరు నమ్మాలి, దైవజనులు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నాను మీతో. వారు అలాగ జరుగుతున్నటువంటి సమయంలో, మాట్లాడుతున్నటువంటి సమయంలో పిల్లగా డాక్టర్కి ట్రీట్మెంట్ 1 గంట తర్వాత ట్రీట్మెంట్ జరిగిస్తారు అన్న విధానంలో కోమాలో ఉన్నప్పుడట ఈయన దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చేసి వైట్ వేసుకుని వచ్చి నిలబడి ఆయనతో మాట్లాడుతున్నారు. మోజెస్ నా కుమారుడా, నువ్వు చనిపోవు, నేను నిన్ను బ్రతికిస్తా. నువ్వు చనిపోవు, నేను నిన్ను బ్రతికిస్తాను. ఇక మీద ఇంకా ఎక్కువ పరిచయం నా సేవను చేయాలని చెప్పి ఆయనతో మాట్లాడాడు. అసలు ఇది కోమలో వెళ్ళిపోయాడు. మాట లేదు, చూపు లేదు, వినికిడి కూడా లేదు, కోమలో వెళ్ళిపోయాడు. ఇక డాక్టర్లు వచ్చేసి ఆయన్ని ట్రీట్మెంట్ తీసుకువెళ్ళడానికి వచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చేసి కళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఏంటబ్బా ఇప్పుడు వరకు ఏం లేదే అని చెప్పేసి కళ్ళ దగ్గరికి వచ్చి ఏంటంటే అంటే, డాక్టర్ గారు నాకు కనబడుతున్నా అన్నాడు. డాక్టర్ గారు నిద్రపోయాడు, స్టన్ అయిపోయాడు. నువ్వు మాట్లాడుతున్నావా? అవును సార్, నీ మాట కూడా నాకు వినబడుతుంది. కారణం ఏమిటి అని అంటే, ఈయన దినదినము కూడా చేసేటువంటి ప్రార్థన. నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నది. దినదినము కూడా కనీతో ప్రార్థన చేస్తాడే ప్రభు పాదాల దగ్గర, ప్రభుతో ఉండి ప్రభుత్వ సమయం గడుపుతూ ప్రార్థిస్తున్నాడే. ఆ ప్రార్థన దేవుడు అతను దర్శించాడు. డాక్టర్ అవాక్ అయిపోయి పక్కన ఉన్నటువంటి డాక్టర్ కొంతమంది పిలిచి, అక్కడ ఉన్న స్టాఫ్ పిలిచి చెకప్ చేయండి, మళ్ళా మొత్తం చేయడం చూడండి అని మొత్తం చెకప్ అన్ని చేశారంట. మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, స్పర్శ చేసింది, అన్ని విధాలు బాగున్నదట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంఘంలో విశ్వాసం పెద్దలు వచ్చారు కదా, వారి కుటుంబ సభ్యులు, వారు బయటలో ఉండి ఉంటారంట, వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా?
ఆ చెట్ల కింద ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏమో దూరంగా ఉన్నటువంటి చిన్న మందిరం ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న పాస్టర్ గారికి రిక్వెస్ట్ కూడా అయ్యా కొంచెం తలుపు తీస్తానని ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. తలుపు తీసారట. వాళ్ళ మందిరంలో ప్రార్థన చేస్తుంది. వాళ్ళ చెట్ల దగ్గర కూడా ప్రార్థన చేస్తున్నారు. కొంత హాస్పిటల్లో ఉన్నటువంటి వరండాలో ఉండి ఒక్కొక్కళ్ళు అక్కడ కూర్చొని నిలబడి వాళ్ళ మనసులో హృదయంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అంతా కూడా ప్రభు దగ్గరికి చేరింది. ప్రభు దగ్గరికి చేరి అతను దేవుడు దర్శించి మాట్లాడాడు. ఇక లేడు మోజెస్ అయిపోయాడు అనుకున్నారు కదా. ఈ లోపల డాక్టర్ గారు అలా మునగా మోజెస్ గారు తాలూకు ఎవరు అంటే వీళ్ళు అనుకున్నారంట ఏదో జరగరాదని అని చెప్పేసి డాక్టర్ గారు స్వయంగా వచ్చాడని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఏంటంటే ఏం లేదు వీళ్ళు వచ్చి కొంచెం చూడండి ఆయన్ని చూసుకోండి ఒకసారి అన్నాను. ఇక అందరూ కూడా దొక్కులు పెట్టి ఏడుస్తూ ఉన్నారంట. చాలా వేదంతో దొక్కుతూ అయ్యా డాక్టర్ గారు ఏం జరిగింది అయ్యా చెప్పండి అయ్యా అంటే మీరు చూడండి ఏం కాలేదు రండి అని చెప్పి చూస్తే వస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టి వాళ్ళ పేర్లు పెట్టి అయ్యా వందనాలు భాస్కరరావు గారు ఆయన నిలుగారు స్తోత్రం అదే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పేర్లు పెట్టి వందనాలు అయ్యా అని చెప్తున్నారంట బ్రదర్స్. ఎవరు? ఈ మొనగా మోజెస్ చెప్తుంటే వారికి కళ్ళ నిండా ఏడుపు గంతు వేస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ బయటికి పరిగెత్తమా దేవుడు నా దేవుడు గొప్పవాడమ్మా దైవజనుడన్న దేవుడు దర్శిస్తాడు. వారందరితో మాట్లాడేలాగా ఉండి కొంచెం ట్రీట్మెంట్ చేసేసి ఉన్నటువంటి నీరసం లేకుండా ఉండడానికి సెలెన్ పార్టీ చేసి కొన్ని ఇంజక్షన్ చేసి అప్పటికప్పుడే సాయంకాలానికి ఇంటికి పంపించారు. చెప్తూ వస్తున్నారు ఎన్నో ప్రమాదాలు తమ్ముడు రాలేదు, ఎన్నో ఘోర ప్రమాదాలు ఎప్పుడో నేను చనిపోవాల్సింది. నేను కేవలం బ్రతికున్నటువంటి కారణం ఏంటంటే ఆయన పరిచర్య ఎక్కడ చేయాలి. నా ప్రభు పాదాల దగ్గర నిత్యము నేను చేసి నా ప్రార్థనే నాకు కాపుదల, నన్ను రక్షిస్తూ ప్రాణప్రాప్తులకు సజీవుడు లెక్కలో నన్ను ఉంచాడు. ప్రతి దినము కూడా మనము మన ఆధ్యాత్మికమైన మన జీవితాలు దేవుని కుమారుడు కుమార్తె విశ్వాసాలుగా సేవకులు పిల్లలైన నిత్యము ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి విడలగా మనం ఆ ప్రార్థన ప్రభు దగ్గర చేరుతుంది. అది ఒక సమయంలో మనకు అక్కరగా, అది అవసరంగా, అది మన జీవితాలకు మేలుకరంగా మార్చగలిగినదే ప్రార్థన. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ మన జీవితాల్లో మనకి ఏముండాలంట చెప్పండి ప్రార్థన. ఆ ప్రార్థన మనలో, మన కుటుంబాలలో, మన ఇంట్లో కంపల్సరిగా అది ప్రార్థన ఉండాలి. దానినే అంటే ప్రార్థన రూపం. దానినే మన ఆధ్యాత్మికమైన మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన బలిపీఠాలు మన ఇంట్లో ఉండునుగాక. హల్లెలూయా. మన ఇంట్లో ఏముంటవి చెప్పాలి. ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవాలి. ఫాదర్స్ డే రోజు అనుకుంటారు, మీకు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏముండాలి మన ఇంట్లో? ప్రార్థన బలిపీఠం. ఈ ప్రార్థన బలిపీఠాలు మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటావో దేవుడు మనకి మన కుటుంబానికి క్షేమము, భద్రతను, కాపుదలను కలుగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నా దైవజనుడు నేను కళ్ళకు నీళ్ళు పెడుతున్నప్పుడు ఆయన కూడా ఏడుస్తూ సాక్షి చెప్తూ వచ్చి దేవుడు మన దేవుడు గొప్పవాడు, భయంకరమైనటువంటి వ్యక్తి నీకు సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చి ఎవరికి భయపడేవాడిని కాదు, ఎవరికి కూడా భయపడేవాడిని కాదు, ఒక్క దేవుడికి తప్ప. అప్పుడు నా పాత పేరు పెంచలే. నేను పేరంటే ఆయన పేరు పెంచలే. నేను సాక్ష్యం ఉంచు ఆయన జస్ట్ అక్కడ వచ్చేసి పాటించి ఆయన నిజవాడ వెళ్ళేసి ఆయన మీటింగ్ చూసుకొని వెళ్తూ బండి మీదనే ఆల్సర్ బైక్ బైక్ నేను అన్నాను అన్న పల్సర్ బైక్ అప్పుడు అసలు
ప్రార్థన ఇబ్బంది ఏం లేదు, చక్కగా వెళ్ళిపోతారు కాల్సిన బట్టి, ఎంత దూరంగా వెళ్ళిపోతారు. ఆయన కారు ఉంది, బట్టి ఉంది. అదే స్తోత్రం అని చెప్తూ ఉన్నాడు. విజయవాడ నుండి వచ్చి వెళ్ళేటప్పుడు పలకరించి వెళ్దాం అనుకున్నాం, కానీ లేట్ అవుతుందని చెప్పేసి వచ్చేటప్పుడు పలకరించి వెళ్దాము, చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము తమ్ముడు అని చెప్పేసి ఒక 10 నిమిషాలు మీకు మాట్లాడి వెళ్దాం. ఆయన కంటసేపు ఆ ప్లేస్ అట్లాంటిది, మీకు అర్థం కాదు. మీరు వచ్చినా కానీ మీకు పక్కన కోపం కాదు. స్తోత్రం. ఎవరో అడవుడి నేల ఉంటారుగా, వాళ్ళకైతే తొందరగా 2 మాటలు గౌరవం చేసుకోవాలనుకుంటారు, కానీ వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళు సామాన్యం తొందరగా వారు, అందుకే రాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రావేంది అంటారు, రాదు. స్తోత్రం. ఆ ప్లేస్ బ్లెస్సింగ్ ప్లేస్. దైవజనుడు విశేష ప్రకాశమైన కన్నీరుగా వచ్చినటువంటి స్థలాలు. ఇంట్లో మందిరం లేనప్పుడు ఇంట్లో ప్రార్థన జరిగింది. తర్వాత సైడ్ ఉన్నటువంటి రేపు రూమ్లో ఉన్నట్టు ఆ పాకాలు జరిగింది. తర్వాత ఈ మందిరంలో కన్నీరుగా ప్రార్థన, అది అంత ప్రార్థన ప్లేస్. హల్లెలూయా. దైవికమైనటువంటి పొట్టు ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవ చిత్రంలో చెప్తున్నాను, అయ్యా సెలవిస్తే మేము బయలుదేరుతాం అంటున్నారు. ఎవరు? నేను సెలవిస్తే బయలుదేరుతాను అన్న. మబ్బులు వేసింది, మళ్ళీ వర్షం పడేటట్టుంది, బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేశాను. పాస్టర్ అదే వర్షం పడలేదు, పడదమ్మా. నేను నోటి కూడా చెప్పాడుగా, పడదు. నేను ఇంటికి పోయేంత వరకు మాకు పడదమ్మా, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పుకుంటూ సంతోషం ఉన్నాము కదా, చెప్పుకుంటూ ప్రార్థన చేసి సంతోషం వెళ్ళాను. దేవుడికి మహిమ కలుగుతుందా. నేను ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ఆత్మీయ మన జీవితాలు మనకి ఏమి కావాలంటే ప్రార్థన కావాలి. సేవకులైనా విశ్వాసం, అర్థమవుతుందా? సేవకులైనా విశ్వాసంకైనా మన జీవితాలకు ఏం కావాలంటే ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా పరమ నుండి దిగి వచ్చిన తర్వాత, ఆయన భూమి మీద నివసించిన తర్వాత, ఆయన కూడా మనకి మాధురిగా ఉండడానికి, మనకి ప్రార్థన నేర్పించడానికి, ప్రార్థనలో ఏకీభవించడానికి, మనం ప్రేమ దేవుని బిడ్డల ఎలాగ మనం ప్రార్థన చేయాలో, ఎలాగ మనం ప్రార్థనలో ఉండాలో, ప్రార్థన వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో, ప్రార్థన వల్ల ఎన్ని విధాల మేలు ఉన్నాయో ఆయన తెలియపరుస్తూ నేర్పించి మనకి మాధురిగా ఆయన ఉండి ఆయన తెలిపి ప్రార్థన శత్రువులు జయించగలుగుతాం. అపవాదిని అనే సాతాన్ని జయించగలుగుతాం. ఆయన 40 పగళ్ళ 40 రాత్రులు ఉపవాసం నుండి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన ప్రియమైన దేవుని సాధించిన తర్వాత అపవాది వచ్చేసి ఏం చేసిందో తెలుసా? శోధిస్తున్నటువంటి ఆ సమయంలో ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఏమని? శోధించవద్దు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోతున్న గర్జించగా ఏమైపోయింది? వెళ్ళిపోయిందా? నేను అంటున్న మాట మీకు అనుభవాలను చెప్తాను. నేను మనం ఆత్మీయులుగా దేవుని పిల్లలై మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే సాధారణ నీ దగ్గర కూడా రాడు. ఒకవేళ వచ్చినా నీవు గర్తిస్తే వాడు ఏమైపోతాడు తెలుసా? ఏమైపోతాడు? చెప్పగండి, సంతోషం చెప్పగండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, 2 కోట్ల రూపాయలు పెట్టి చెప్పు జోగ్యాలు వెళ్ళండి, చూడండి. ఎక్కువ అందులో సామాను ఏమో వాడు ఎక్కువ చేసి రక్తం చేయదు. హల్లెలూయా. ప్రార్థన లోపం, స్తోత్రం. ప్రార్థన బలిపెట్టాను. నాకు ఒక రూమ్ ఇచ్చారు, పడిపోయాను. ప్రార్థన చేసుకున్నాను, పడుకున్న తర్వాత రాత్రి కాల సమయంలో ఏదో ఒక ఆకారం కలిగి నా మీద పడబోతున్నాను. గద్దించి అలాగే మరి స్తోత్రం వేసురక్క అని చెప్పి మళ్ళా లేచి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన అప్పుడు పడుకున్నప్పుడు మంచి
కోట్లు పెట్టుకొని కట్టుకుంటే ఏమన్నారు ఇంట్లో? చెప్పు ఏమంటారా? మన ఇంట్లో ప్రభు మనతో ఉంటే చాలు, ప్రభు యొక్క కృపలో మనం ఉంటే చాలు. ప్రభు యొక్క క్షేమం, ప్రభు యొక్క భద్రత, ప్రభు యొక్క మేలు, ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క క్షేమాభివృద్ధి, ప్రభు యొక్క రక్షణ కాపుదల కంచెవేస్తాడు. ఏ హాని నీకు నాకు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస, ఈ ప్రార్థన, ఈ కూడికలను సమకూడి వచ్చినటువంటి నీతోనే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గట్టి నిద్రపోయాడు చెప్పండి. హల్లెలూయా. చదవడం ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని అవి చదవగలరా? ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఏం చేశాడంటే రాత్రి గడిపి చిన్నమాని పరిశుద్ధమైన తండ్రి కోరిన చదవడం లేని వాక్యవాదాన్ని రాసి విరిచిన నోట నుంచి నీ బిడ్డలతో మాట్లాడే ఆత్మీయంగా ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరిచి మహిమపొందడానికి కలుపు చూపమని వెనగల సెవి గ్రహించగల మాస్ హృదయం ఆసక్తి ప్రతి బిడ్డకి కలుగు చేసి మహిమపొందాలి. మన బలపరిచి వాడుకుంటున్నాం. ఏ సొంతమైన నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి తల్లి. ఆమేన్. ఈ సంపూర్ణ రాత్రి ఈ ఉపవాస, ఈ ప్రార్థన, ఈ కూడికలను చేరుకూడి వచ్చినటువంటి మీ అందరితో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. రాత్రి ప్రార్థన దేవుడితో సన్నిహిత సంబంధానికి మనం కలుగు చేస్తుంది. సన్నిహిత సంబంధం ఎవరితో? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి 6వ అధ్యాయంలో స్పష్టంగా ఆశిస్తున్న మాట ఏంటంటే ఆయన అంటాడు రాత్రి ప్రార్థనలో గడిపాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఎవరితో గడపాలి? ప్రార్థనాపూర్వకంగా ప్రభుత్వ దేవుడితో మనము ప్రార్థనాపూర్వకంగా రాత్రి మనం ఆయన దగ్గర పాదాల దగ్గర ఉంటూ ప్రార్థన చేస్తాం. ఎందుకు? వస్తున్నటువంటి సమస్యలను, వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలను, వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధులను, సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడానికి శక్తి నీకు నాకు అవసరం, బలం నాకు అవసరం. స్తోత్రం. హల్లెలూయా. శోధనను జయించడానికి, అపవాదిని ఎదుర్కోవడానికి, సమస్యలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోవడానికి, బాధలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం ఇవన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళడానికి నీకు నాకు కావాల్సినది ఒకే ఒకటి. అదేంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన రాత్రి కాల సమయంలో ప్రభుత్వం నీవు నేను మనము సమయం గడుపుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించేటువంటిది. అంటే పగలు చేస్తే ఆలకించడా? అంటే మధ్యాహ్నం చేస్తే ఆలకించడా? లేక ఈవినింగ్ సాయంకాలం చేస్తే ఆలకించడా? ఎప్పుడు చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. బట్ మన కండిషన్ ఏంటో తెలుసా? ప్రభు యొక్క నామములో ఏకాగ్రతగా రాత్రి కాల సమయంలో నువ్వు చేసేటువంటి ప్రార్థన అది శక్తివంతమైనది, అది బలమైనది, అది చాలా నీ ఆత్మీయ జీవితానికి అది ఆశీర్వాదకరంగా మార్చగలిగినది. అది ప్రార్థన, రాత్రి కాల సమయంలో చేసే ప్రార్థన అది దేవుడు మనకు మాధురి ఉంచేది. ఎందుకు తెలుసా? ఈ లోకం జయించడానికి, లోకంలో నాథుడు అపవాదమైనటువంటి సాతాను జయించడానికి రక్త మాంసాలతో ఈ లోకంలోకి వచ్చినటువంటి నరావతారిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నటువంటి వాడిని జయించుట కొరకే. నీవు నేను కూడా మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా జయించాలంటే ప్రార్థన. ఏమని లోకంలో సమస్యలు, ఏమని లోకంలో వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పు భారం నుంచి, శోధన నుంచి, ఉన్నటువంటి రోగ భారం నుంచి, ఇవన్నీ కూడా నీవు నేను మనం ప్రియమైన దేవుని బిడ్డ
పొందుకోవాలంటే, జయించాలంటే, వాటిని ఎదుర్కోవాలంటే ప్రభునామ ప్రార్థన చేసే కుమారుడు కుమార్తెగా మనం ఉండాలి. మనకు అవసరాన్ని కూడా తీరాలంటే ప్రభునామ ప్రార్థన మనం చేయడానికి ప్రభు మనకి మాదిరి ఉంచాడు. మరొకసారి మార్చదు. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఇప్పుడు నీవు నేను మనం దేనికి వచ్చాం? ఈ రాత్రి మన నిద్రపోతావా? ఇదేటప్పుడు కూడా నిద్రపోతే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రభుతో మాట్లాడడానికి ఈ రాత్రి ప్రభు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి సమయము తిరుగు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభుతో నీవు నేను కాదు, ప్రభుతో నీవు నేను మాట్లాడాలి. ప్రభు నామలో ప్రార్థించడానికి రాత్రి కాల సమయంలో ప్రభుతో మాట్లాడడానికి రాత్రి గడిపాడంట. చాలా మంది నాటి దినాల్లో చాలా మంది ప్రశ్నలు వస్తా ఉంటాయి. రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాం పాస్టర్ గారు, ప్రభువుకు నామలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాం, మరి మా పట్ల ఎందుకు కార్యాలు జరగలేదు, మా పట్ల ఎందుకు మేలు జరగలేదు, మాకు ఎందుకు జయము విజయము మాకు కలుగులేదు, ఎందుకని మా పట్ల ఆయన ఉన్నతమైనటువంటి మేలు మేము అనుభవించలేకపోతున్నాం, ఎందుకు మాకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు దుఃఖం, ఎందుకు నిట్టూర్పులు, మాకు వస్తున్న సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ ఆత్మీయ నీ జీవితంలో సరిగ్గా ప్రభువును నిలవాలా. ఒక దైవ సేవకుడికి చెప్తున్నా, నువ్వు నిలిచి ఉంటే నువ్వు నీకు ఏమి ఇష్టమో అది అడగమన్నాడు కదా, అది అడిగితే దేవుడు నీకు దయచేయగా ఇస్తాను, దయచేస్తా. నిలవాలి. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? యాకోబు. ఎవరి కోసం? అన్న శత్రువుగా భావించి శత్రువుడు మిత్రుడుగా మార్చడం కొరకు కన్నీరు వచ్చి ఎబ్బేకులో రాత్రంతా ప్రభునామం. నీ అన్న ఏషా వస్తున్నాడు, సైన్యాన్ని పట్టుకొని కత్తులు కటాలను పట్టుకొని చాలా విధములు కోపంగా వస్తున్నాడు. బాబు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని రెండు కుటుంబాలు ఏర్పాటు చేశాడు. రాహని గుంపులుగా చేశాడు. అటొకటి ఇటొక బ్యాచ్, మీరు ఇట్టాలని బతికి బట్ట గట్టి ఉంటే మీరు స్థానంలోకి వస్తాను, ఇక్కడ కూడుకోరు, మీరు అక్కడే నేను వస్తే ఇక్కడికి వస్తా, లేకపోతే మీ దారి మీదే ఏసురక్షమే చేయమన్నట్టుగా ఉండి ఆయన రేపు దగ్గర రాత్రంతా ప్రభు నామ ప్రార్థన చేయించు ఉన్నాడట. అది కారణం స్పష్టంగా రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకోసము? అన్న శత్రువుగా ఉన్నాడు, నా మీద పగ పెట్టుకొని ఉన్నాడు, నన్ను సంహరించడానికి వస్తున్నాడు, పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ప్రభునామం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయించినటువంటి ఆ ప్రార్థన ఏమైనా రాత్రంతా ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించిన దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? శత్రువుడు మిత్రుడుగా చేశాడు. శత్రువుగా వచ్చినప్పుడు అన్న ఏం చేశాడు తెలుసా? తమ్ముని భక్తుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకునే నీకు వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నీ కూడా జయించడానికి శత్రువుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారడానికి ప్రభునామం ప్రార్థన చేసి చాలు. దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ పట్ల ఉండి జరిగించగలిగిన దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. చాలా మందికి తెలియదు. రాత్రంతా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలాలు వచ్చేటువంటి ప్రతిఫలాలు చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టం. అది విలువైనది. అది నీకు నాకు ఎక్కడ కూడా కొనుక్కుంటే దొరికేవి కాదు.
అది దేవుని దగ్గరే నీకు నాకు దొరుకుతుంది. అందుకే ఆ మాట అంటాడు, రాత్రంతా ఏం చేశాడు యేసయ్య? ఆ మాట చదువుకున్నటువంటి మాటలో రాత్రి ప్రార్థన దేవునితో గడుపుతున్నాడు. అంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుతుంది రాత్రి ప్రార్థన. సన్నిహిత సంబంధము పెంచు. ఎవరితో? దేవుడు నేను మనం ప్రార్థన సన్నిహిత సంబంధం అంటే ఇప్పుడు నువ్వు నేను మనం ఉన్నాము ఒక స్నేహితులుగా ఒక సన్నిహితమైన సంబంధము. ఎలా ఉంటుందంటే నీకున్నటువంటి సమస్యలన్నీ నీ స్నేహితులుగా ఉన్నటువంటి లేక నీ స్నేహితులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కలిగినటువంటి ఫ్రెండ్స్గా ఉంటారా, వాళ్ళకు షేర్ చేసుకుంటావా, చెప్తూ ఉంటావు కదా ప్రతి సమస్య కూడా. అలాగనే నా ప్రభువుడు దేవాది దేవునితో నీవు నేను మనం ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటేనంట దేవునికి నీకు సన్నిహిత సంబంధం స్నేహ అది కలిగి ఉంటుంటే, అది నీవు ప్రార్థిస్తుంటే, నీవుకున్నటువంటి ప్రతి సమస్య కూడా ప్రభువు తెలియపరుస్తుంటే ప్రభు ఆలకిస్తాడు. ఫ్రెండ్గా, ఒక స్నేహితుడుగా, ఒక స్నేహితురాలుగా నా ప్రభు ఆలకించి నిన్ను ఓదార్చేవాడు, నిన్ను బలపరిచేవాడు. నీకు ప్రియమైన దేవుని బిడ్డ కొన్ని పోరాటేటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలని, ఆ ఓదార్పు కలిగిన మాటలని నీకు తెలియపరిచేటువంటి దేవుడు నిన్ను ఓదార్చి లాలించి పాలించి నా ప్రభువుడు దేవాది దేవుడు ఇదిగో ఒక సన్నిహిత సంబంధం కలిగినటువంటి విధానంలో ఆత్మీయ ఆశీర్వాదాలతో నిన్ను నింపగలిగినటువంటి నీ అక్కర తీర్చగలిగిన దేవుడు అండి. సన్నిహిత సంబంధం ఉంటే ఒక స్నేహితురాలు ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ స్నేహితురాలు ఏమవుతారు? వాళ్ళ మనస్సు ఏమైపోతుంది? ఆ విషయం తెలియపరిచినప్పుడు నువ్వు బాధపడవు. సరే ఇదిగో నీకు వచ్చినటువంటి విధానం ఉంది కదా, ఇదిగో నా దగ్గర కొత్త ఉంది, ఇది కొంచెం ఇలా తీసుకో, అడ్జస్ట్ అయిపో అని చెప్పేసి చెప్తారా? చెప్పరేంటి? నేను ఎప్పుడు చేయలేదు, మాకు ఎప్పుడు ఎవరు చేయలేదు అంటూ లేదా? సన్నిహిత సంబంధం అంటే ఏంటి? నాకు అర్థమవుతుందా? ఎవరు మేడం సన్నిహిత సంబంధం అంటే ఏంటి? ఎవరి ఫ్రెండ్? బ్రాహ్మణ కుసమ మహా ఫ్రెండ్లీగా ఉంటారా? సన్నిహిత సంబంధం. నీకు ఏదైనా అడిగినప్పుడు అక్కడ ఇస్తారా? అదే మరి సన్నిహిత సంబంధం. స్తోత్రం. ప్రభుత్వం రాత్రికాల సమయంలో ప్రభునామ ప్రార్థన చేస్తుంటే ఇది సన్నిహిత సంబంధం ప్రభుత్వం దేవుడితో. దేవుడిని అక్కడ తీర్చగలిగిన వాడు, నీ అవసరం తీర్చేటువంటి దేవుడు. నీకున్నటువంటి ఉన్నతమైన నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉండి ఆయన నీ పట్ల గొప్ప కార్యం జరిగించడానికి ఆయన ఎలా ఉంటాడు? సంసిద్ధంగా ఉండేది. నీకు వచ్చిన ప్రతి సమస్య నుంచి తప్పించి విడిపించగలిగినటువంటి దేవుడు అంటే అది సన్నిహిత సంబంధం. స్తోత్రం. హల్లెలూయా. నాకు చేయలేదు దేవుడు, నాకు కాలేదే, నేను అనుకుని జరగలేదే, ఇది కాదు. కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ప్రార్థనా జీవితం కలిగి ప్రభు సహాయం కొరకే నీవు వేచి ఉండాలి. తగిన కాల సమయంలో దేవుడు ఖచ్చితంగా నీకు ఆయన పట్ల ఒక కార్యం జరిగించడానికి సంసిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రాసెస్ పట్టింది, కొంత లేట్ అవుద్ది, కొంత ఆలస్యం అవుద్ది. అయినా కానీ మనం సహనంతో కనిపెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర ఉంటూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల ఎందుకు జరిగించగలిగిన దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. నీవు నమ్మిన దేవుడు శక్తివంతుడు. నీ పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి, ఆయన నిన్ను గణపరచడానికి, సాక్షులుగా నిలబెట్టడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడైనా ఆయన కంటూ అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ఆయనకి అన్ని కూడా సాధ్యమే. సమస్తం కూడా ఏం చేయగలిగిన దేవుడు? సాధ్యమే. సమస్తము సాధ్యపరచగలిగింది. దైవజనుడు ఒక పాట రాశాడు, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనండి. సమస్తము సాధ్యమే. సాధ్యమే, అన్ని సాధ్యమే.
శూన్యములో సర్వం సృష్టిని కలుగజేసిన దేవునికి సమస్తము కూడా అన్ని కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు. ఏమండి వినపడుతుందా? వినపడుతుందా? అన్ని కూడా సాధ్యపరిచే ఆయనకంటూ అసాధ్యం అంటూ ఏది కూడా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మాత నాకలం అదే నాటకం మాత నువ్వు నమ్మిన దేవుని మహిమ నువ్వు. అందుకే 119వ కీర్తన 62వ వాక్యంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. ఎప్పుడంట అంటే అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి అంటే 12 నాకు 2:11 ఏమో ఫోన్ చేశారు మన సంగతి. 2 గంటలకి 2:11. ఇప్పుడు రాత్రి అర్థమైనా 2:11. అప్పుడే కాస్త అలాగా నిద్రపడుతుంది. ఎవరబ్బాయి నైట్ ఫోన్ చూస్తే పలానా బ్రదరు ఆ పేరు చూడగానే ఏంటబ్బా అసలు ఎప్పుడు ఏదైనా చేయడం ఏదనో ఏంటబ్బా ఈ నైట్ ఎంత చేసేది కదా, సమస్య కాదు కదా అనుకుని ఫోన్ ఎత్తి అయ్యా వందనయ్యా ఇంకొక స్వరమైన ఫోన్ ఒకటి స్వరం ఒకటి స్తోత్రం. ఫోన్ ఒకటి స్వరం ఒకటి. ఏంటయ్యా అంటే, అయ్యా ఏం లేదయ్యా అమ్మాయి ఏడుతుందయ్యా ప్రార్థన చేయాలి. ఎందుకు ఏమో తెలియదు. సన్నకాడ మొదలుకొని ఏడ్చినట్టే ఉందయ్యా, ఇప్పుడు వరకు కూడా ఏడుపు మానలేదయ్యా, కాస్త ప్రార్థన చేయాలి. సరే ప్రభునామము ప్రార్థన చేసి అలాగే కాస్త మరలా బిడ్డ కోసం ఒక ఉన్న వాసన మనం కరెక్ట్గా ఒక 10-15 నిమిషాలు మరలా ప్రభునామము స్తుతించి ప్రార్థన చేసుకుంటాం. క్రైస్తవం ఇక రాయబడిన మాట ఏంటంటే, మాట్లాడతాడు భక్తుడు న్యాయమైన నీ విధులను బట్టి. అంటే విధులు అంటే పనులు. న్యాయమైనటువంటి నీ విధులను బట్టి, నీ విషయాలను బట్టి, న్యాయమైనటువంటి నీ విధానాన్ని బట్టి ప్రభా ఇక్కడ అంటాడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకులను వాడను. అంటే దేవుడు ఒక మేలు చేస్తే భక్తుడు ఇతని ఉద్దేశం చెప్తున్నాడు, ఇతని ఆలోచన చెప్తున్నాడు. నువ్వు నా పట్ల ఉండి ఒక కార్యం చేసావు కాబట్టి, అయ్యా నా పట్ల ఒక ఉన్నతమైన ఒక ఉద్దేశం చేసావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే పగ తెలియచుకోక కృతజ్ఞతాస్తుతులు ప్రభుకి ఉదయం చెల్లించు. నీ న్యాయ విధులను బట్టి నువ్వు నా పట్ల ఉండి నాకు మంచి ఆలోచన ఇస్తూ
ఒక కృపలో నన్ను నడిపిస్తూ, నన్ను బలపరుస్తూ, నా అక్కర అవసరం తీరుస్తూ, నా పట్ల నీవుండి నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు నీ న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం కొరకు అర్ధరాత్రి వేళ నేను మేలుకున్న వాడను. ఒక మేలు నీకు చేశాడు, ఒక కార్యం ప్రభు నీకు జరిగించాడు, ఒక ఉన్నతమైన కార్యం మేలుతో నేను నింపాడు. నువ్వేం చేయాలా? యామెత్తేమా నోటు మెలపడి రాత్రి ఆయన చెప్పండి నా సిగ్గుపోతాను. స్తోత్రం చెప్పండి. హలో చెప్పండి. ఇది మాత్రం మానవులే, ఇది అలవాటు అయిపోయింది. మా ఇది ఓతపాలం అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. చెప్తుంది ఇప్పుడు స్తోత్రం అవడంలే. ఇది మాత్రం ఏం చేస్తున్నాడు ఈయన? ఎప్పుడు చెల్లిస్తున్నాడు ఈయన? అసలు అర్ధరాత్రి కాల సమయంలో చెల్లించడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారం బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లిస్తున్నాడు. ఎప్పుడంతా? అర్ధరాత్రి కాల సమయం. లేకపో అది తట్టి లేకపోతే లేకపోయిందా మా నిద్ర పట్టేద్దా మా ఇప్పుడు ప్రార్థన చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు వండుకో. స్తోత్రం. హల్లెలూయా. కాదయ్యా, నాకు ఒక సమస్య ఉంది, నాకు ఒక అక్కర ఉంది, నాకు ఒక అవసరం ఉంది కదయ్యా, చేసుకో. లేరా ఎట్లా అంటాడు? లేరా నీది నీదే, నాది నాది. స్తోత్రం. హల్లెలూయా. నీది నీదే. కార్యం ప్రభు జరిగించినప్పుడు, వేరు నా ప్రభు నీ పట్ల ఉండి జరిగించినప్పుడు కృతజ్ఞత కలిగి ప్రభు నామలో, అది ఏ సమయమైనా కానీ ప్రభు జ్ఞాపకం చేశాడా, నీకు ఒక కార్యం జరిగించాడా, అది అర్ధరాత్రి, అది ఉదయమా, అది సాయంకాలమా, అది మధ్యాహ్నమా, ఎప్పుడు ఏ సమయం అంటూ కాదు, కానీ ప్రభు నామం ఏం చేయడం, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అర్ధరాత్రి కాల సమయం, బ్రదర్ చెప్పినట్టు అర్ధరాత్రికి 12 గంటల వేల సమయం. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడనై నేనున్నాను. ఎందుకని? కింద ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చిలికాను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టలను నాకు బోధింపుము. ఎప్పుడు అంటున్నాడు ఆయన? అర్ధరాత్రి. ఎలా నేను పలుకుతుంది ఇప్పుడు తండ్రి? అర్ధరాత్రిక సమయంలో అంటున్నాడు. ఏమని? నాకు బోధింపు. ఏం బోధించాలి? నీ మాటలు, నీ ఉపదేశము, నీ ఉద్దేశము, నీ యొక్క విధానం అంతా కూడా నీ మాటలు చొప్పున ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని కృపతో అయ్యా నన్ను బలపరచడానికి యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. 65వ వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. 64లో ఏమన్నాడు? యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు నీ మాట చొప్పున నీ సేవకులు నీవు మేలు, నేను నీ ఆజ్ఞలను నమ్మిక ఇచ్చి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు. ఎప్పుడు అడుగుతున్నాడు? ఎప్పుడు అడుగుతున్నాడు నాన్న? ఎప్పుడు అడుగుతున్నాడు? అర్ధరాత్రి కాల సమయం అడుగుతున్నాడు. మంచి జ్ఞానం నాకు నేర్పించు, మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పించు. ఇక కిందకు వచ్చిన తర్వాత అంటాడు, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నా. గట్టిగా చప్పట్లు పట్టుకోవాలి. ఇప్పుడు నేను నీ వాక్యం అనుసరించి నేనేం చేస్తున్నాను అంటున్నాడు? నడుచుకొనుచున్నాను. అలా మనం దేన్ని బట్టి నడవాలి? లోకమును బట్టి, లోకంలో నడవడికలు బట్టి, లోకంలో పద్ధతులు బట్టి, లోకంలో ఆచారాలు బట్టి. ఇప్పుడే ఒక అతను ఆటో తీసుకోవడానికి ఉదయకాలంలో నాకు ఫోన్ చేశాను. అయ్యా ఇక్కడ సంగతి నేను ఆటో తీసుకొని గుంటూరు వెళ్తున్నాను, ఆటో తీసుకోవాలి, ప్రార్థన చేయాయా అని అడిగాడు. అప్పుడు నేను అడిగాను,
బ్రదర్ మీరు చిన్న ఆటో తీసుకోవాలా పెద్ద ఆటో తీసుకోవాలా అని అడిగారు. అయ్యా నేను పెద్ద ఆటోనే తీసుకోవాలని కోరుకుంటున్నాను, అందుకే వెళ్తున్నానని ప్రార్థన చేయలేయా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ బ్రదర్కి ప్రార్థన చేసి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా రండి. అయ్యా నేను ఆటో తీసుకొని రాగానే నా దగ్గరికి ఒక 9వ తారీఖు అవ్వనట్టు అయ్యా ఉపవాసం ఉంటుందిగా ప్రార్థన చేసుకొని పోతాను అయ్యా. ఏమన్నా నిద్రపోతే నాకు ఆడిచ్చి స్తోత్రం పనులు లైవ్ వస్తుంది, జాగ్రత్త. నాకు నేను కొన్ని కంట్రోల్ దొరుకుతా ఉంటాను, అప్పుడప్పుడు కొంచెం గమనిస్తా ఉంటాను. స్తోత్రం గట్టి చెప్పండి అన్నాడు. ఓకే ఉపవాసం రాత్రి స్థాయిలో పాట పాడుతూ వచ్చాడు. పనిలే దేవుడు స్తోత్రం మంచి బాగా వచ్చాడు. ఎడలా ఎదుగుతుంది నాకు ఏడు అయ్యా స్తోత్రం బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అంత అయిపోయిన తర్వాత చివరి పాట నేనేడా మా స్టీకన స్టెప్నా స్టెప్ ఏడు ఆయన పాట పాడుతున్నప్పుడు అయ్యా అని లేచి నిలబడి వాళ్ళు నాకు అర్థమైంది, బాటిని తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. వచ్చి పోయి చూస్తే నిమ్మకాయలు ఎవడురా నువ్వు, ఎవడు నీ కట్టమన్నా అడుగు అక్కడ మనోహరం ఏమన్నాయ్యా, ఎవడురా నువ్వు? అయ్యా ఏందయ్యా ఏందయ్యా అంటున్నాడు. ఏందయ్యా ఏందా, ఎవడు రండి కట్టమన్నది, ఎవడు సహాయం? అయ్యా ఆ పిల్ల అంటది బాబాయ్ నేను మాత్రం చాలా అయ్యలేదు బాబాయ్ అంటాడు. కొమ్మకాయ ఏదో మాత్రమా నేను అందికి వెళ్ళి కొమ్మడికాయ దొంగ ఎవరు అంటే దొరుకుతున్నట్టు బాబాయ్ నేను మాత్రం సలహా ఇవ్వలేదు బాబాయ్, నేను మాత్రం నువ్వు తీసుకోరు గొప్ప తీసి ఆరోగ్య ప్రార్థన ఇది ఎదురు చూస్తేనేమో నామాలు ఎవడో నీకు చెప్తున్నాడు ఈ నామాలు ఏంటంటే ఆ బండికి వచ్చిన అయ్యగారు అంటారు. ఇప్పుడు నేను ప్రార్థన చెయ్యి పెట్టి పొరపాటు కూడా చేయను, వచ్చావు కాబట్టి మాటలు చేస్తా, చెయ్యి పెట్టి మాత్రం నేను ప్రార్థన చేస్తా, నువ్వు పో మొత్తం కొట్టే తీసుకో, శుభ్రంగా వాక్యాలు రాసుకో, మళ్ళీ వాటర్ సర్వీసింగ్ చేయించినాయా కాదో ఇవన్నీ కొట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ సర్వీసింగ్ చేయించుకొని వాక్యాలు రాయించుకొని అప్పుడు తీసుకొస్తే నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాను. ఒక మాట ఏదో ఐదంటూ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటున్నాయి. నువ్వేం చెబితే మొత్తం మొత్తం క్లీన్ చేయించుకుని వాక్యం రాయించుకొని మొత్తం వాటర్ సర్వీస్ చేయించుకుని తీసుకుంటాం. ఇక్కడికే నాకు ఫోన్ చేయాలి వచ్చి ప్రార్థన చేస్తాను. లోకాచారాలు అలా కాదు, నువ్వు నడవలసింది. ఎవరో ఏదో చెప్పారని కాదు, నువ్వు నడవలసిందే. నేను అంటాడు నేను నీ వాక్యానుసారం నేను నడుచుకున్నట్లు నన్ను నడిపించు. దేని ద్వారా నడవాలంటారా తల్లి? దేని ద్వారా నడవాలి? చదువు నా మాట. శ్రమ కలుగక మునుపు 47లో నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అసలు ఈ మాట చదివితే చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా, ఏదో ఈ చిత్రంగా ఆశ్చర్యంగా అంటారా? అర్థమవుతుందా? ఆ పదము ఆ వాడు మీకు అర్థమవుతుందా? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ ఎందుకు వస్తుంది? హలో ఇక అర్థమవుతుందా? అర్థం కాదు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ వస్తేనే, కష్టం వస్తేనే, ఇబ్బంది వస్తేనే, బలహీనత వస్తేనే, కొన్ని విపత్తులు వస్తేనే, శ్రమ కలిగినప్పుడే నేను అంటాడు
శ్రమ కలగక మునుపు నేను త్రోవ అంటే నీ త్రోవ నీ మాటలు నేను ఇచ్చాను. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఈ రాత్రికాల సభలో ఎందుకు నా ప్రభుని తోలుకొని వచ్చాడు తెలుసా? ఎందుకు నడిపించాడు తెలుసా? హైదరాబాద్ భాష తోలుకొని రావడం, తెలంగాణ భాష అయితే తెలంగాణ భాష తోలుకొనిరా, నేను తోలుకొనిరా. గేదెలు కాదు, పశువులు కాదు, ఎద్దులు కాదు, దోడలు కాదు, మనిషి తోలుకొనిరా. మా చిన్నమ్మ గారు వాళ్ళ కూతురు ఉంది ఇక్కడే, మన అబ్బాయి కోడేస్తున్నాడు కదా, కోడేస్తా ముసలి అంటారు. వాళ్ళ అత్త ప్రేమ, వాళ్ళ అమ్మ, మా అక్క, మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు ఆ పేరు పార్వత. అందుకు శివపార్వత కొట్టి పార్వత, శివపార్వత. చిన్నప్పుడు తెగ కొట్టేవాడు, బాబు కొట్టాడు. స్తోత్రం. అరే అప్పుడు పెళ్లి చేసేది, తమ్ముడు నేను అమ్మాయిని మొత్తం తోడుకొని వస్తున్నాను రాను. నాకు అర్థం కాదు. బస్రావు గారు అమ్మాయి అంటే మొత్తాన్ని నేను తోడుకొని వస్తాను రా, వచ్చేసి మన ఇంటి దగ్గర ఉంటే పెళ్లి చేపిస్తాను నాన్న అని చెప్తే, సరక్క బలదాం అక్క మరి తోడుకుంటుండే వాళ్ళు, నేను తోడుకుంటుండే నాతో అన్నారు, నువ్వే మేడం అవ్వడానికి ఎవరున్నారు అని చెప్తే, సరక్క రెండు అంటే తోడుకొస్తున్నాను రా. తోడుకొచ్చేది ఉన్నాము ఇదంటాడు శ్రేష్టమైన. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడంట? శ్రమ వస్తే, కష్టం వస్తే, నష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, శోధనలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు వస్తే, అప్పులు వస్తే, అప్పుడు భారాలు ఉంటే, పిల్లలు పుట్టకపోతే, పిల్లలకి పెళ్లి కాకపోతే, పిల్లలు ఎదురు తిరుగుతుంటే, పిల్లలు సహకరించరా, ఎదురు తిరుగుతుంటే, అప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వాడు అనుకుంటుంది తన పెట్టు దిగేసరికి మళ్ళీ పంపించాను నా బిడ్డ బాధలలో నీ వాక్యము నన్ను నడిపిస్తున్నా. ఇదే 150 అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది. ఏంటి నీకు నెమ్మది ఇచ్చేది?
నీ మనసుకు నెమ్మది ఏంటి, నీ ఆత్మకు నెమ్మది ఏంటి, నీ జీవితానికి నెమ్మది ఏంటి? చాలా మంది నాటి దినాల్లో పిల్లల కుటుంబాల్లో నెమ్మది లేదని, భర్త ద్వారా నెమ్మది లేని, భార్య ద్వారా నెమ్మది లేదని వారు లేకపోలా, పిల్లల ద్వారా తల్లిదండ్రులు నెమ్మది లేదని వారు లేకపోలా. రీసెంట్గా ఇందాక నేను ఒక వార్త చదువుతున్నాను. తన భర్త చనిపోయాడట. భర్త చనిపోయినటువంటి ఉద్యోగం భార్యకి ఇచ్చాడట. భార్యకి ఉద్యోగం ఇచ్చాడు. కూతురు, ఒకే ఒక కూతురు. ఈమె ఏం చేసిందో తెలుసా? ఈ ఉద్యోగం నా తల్లికి కాదు, నాకే రావాలి, నేనే తీసుకోవాలి ఈ ఉద్యోగం అని చెప్పేసి, ఈ ఉద్యోగము అంటే నా తల్లి పెట్టుకుంటే నాకు ఉద్యోగం రాదని చెప్పేసి కన్న తల్లినే ప్రియమైన కసాయతనంతో చంపినటువంటి కూతురు. చూపించానా? నువ్వు ఈ అమ్మాయి ఎంత ఉందమ్మా? రాష్ట్రంలో చూడండి. ఏం లేదు నాకు కాదు, ఒకసారి చూడు ఎలా ఉంది అమ్మాయి. చక్కగా బాగుంది, కొంచెం కొద్దిగా బాగుంది, బాగా చదువుతుంది. చూడు స్మైల్ ఎంత ఉంది, నవ్వుతుంది కదా, ఎంత బాగుంది. అమ్మాయికి నవ్వాలి అయితే ఏమో నవ్వు అంటే ఏమో ఎవరు తెలుసు ఆ అమ్మాయిలో ఏముందో అప్పుడు చదివి చెప్పాడు. తన తండ్రికి ఒక జాబు, ఆ జాబు ఆయన చనిపోయిన తర్వాత తన తల్లికి ఇచ్చాడు, భార్యకి ఇచ్చాడు. ఆ జాబు మీద ఉన్నటువంటి మక్కువతో ఏం చేస్తుందో తెలుసా? ఆ జాబ్ అంటే ఉద్యోగం మీద ఉన్న మక్కువతో కన్న తల్లినే కన్న కూతురు ఏం చేసింది? చూడండి, అప్పుడప్పుడు వాక్యం చూడండి. ఏమైపోతుంది, ఎడిపోతుంది. బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు బాధలు. చిన్న పిల్లలప్పుడు వాళ్ళు పాలిచ్చి పెంచి ముద్దాడి ఎత్తుకొని వాళ్ళకి 1, 2 అన్ని కూడా శుభ్రపరిచి నా ముద్దుల కన్నే, నా ముద్దులు తండ్రే అని చెప్పేసి సాకి సంతరించి బిడ్డలు ఎత్తుకొని కౌగిలించుకొని ప్రియమైన దేవుని కూడా గోరు ముద్దలు తినిపించి వారికి కావాల్సిందల్లా కొనిపించేసి వారికి ఆరణ పాలు చూసి పెళ్లిళ్ళు చేసి ఉన్న తర్వాత పిల్లరా తల్లి తండ్రిని ఏడిపించేటువంటి పిల్లలు ఎంతమంది లేకపోవడం బాధ పెట్టేవారు. పిల్లల ద్వారా బాధ, భార్య ద్వారా బాధ, భార్య ద్వారా భర్త బాధపడేవాడు ఎంతమంది లేరు? భర్తలు ఏడిపించుకొని కాల్చుకొని పిలిచి పిప్పి చేసేవాడు ఎంతమంది లేరు? ఫ్రై చేసినట్లే ఏడిపించుకు తినేవాడు ఎంతమంది లేరండి? భార్యని ఏడిపించేవాడు ఎంతమంది లేరు ఈనాటి దినాల్లో? భార్యని ప్రేమించమంటుంది వాక్యం, భర్తకు లోబడమంటుంది వాక్యం, తల్లిదండ్రులకు లోబడమంటుంది వాక్యం, పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధన పెంచమని చెప్తుంది వాక్యం. వాక్యమైనటువంటి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం బాగుపడాలని, నువ్వు బాగుగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, ఇదిగో ఉన్నటువంటి వారికి చెడుగా కనబడకూడదని, ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి కుమారుడు కుమార్తెగా నువ్వు జీవించాలని దేవుడు వాక్యము నీతో నాతో మాట్లాడుతూ తెలియబడుతుంది. వాక్యం అనే దేవుడు అయి ఉన్నాడు, ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆస్తులు బతికించవు, అంతస్తులు బతికించవు, పేరు ప్రఖ్యాతులు బతికించవు, హోదా పలుకుబడులు నిన్ను బతికించవు. నేను బతికించేది ఎవరైతే వాక్యం, వాక్యం అనే దేవుడు, దేవుడు నిన్ను బతికించగలిగిన దేవుడు ఆయన. ఇహమందును పరమందును దైవజనం చెప్తూ వచ్చారు, చూసేవారు మునగాల మోజెస్ గారు. నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుడే కారణం. ఘోరమైన ప్రమాదము, ఘోరమైనటువంటి యాక్సిడెంట్లు, ఘోరమైనటువంటి ప్రాణాపాయం నుంచి తప్పించి కోపంలో ఉన్నటువంటి నన్ను నా దేవుడు దర్శించి నాతో మాట్లాడాడు. సూటిగా స్పష్టంగా మాట్లాడాడు.
నన్ను బ్రతికిస్తానని నాతో మాట్లాడాడు. ఆయన నిన్ను నన్ను బ్రతికించేవాడు కదా, నిన్ను నన్ను చంపేవాడు కాదు, నిన్ను నన్ను హింసకు గురి చేసేవాడు కాదు. ఆయన నిన్ను నన్ను ప్రేమ దేవుడు బిడ్డరా, ఆయన నీ మీద నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన క్షమించి ప్రేమించగలిగినటువంటి మనస్సు ఆయన. ఈ వాక్యమే నన్ను బాధల్లో ఇదే నాకు జ్ఞాపకం. నా చదువుకున్నటువంటి వాక్యంలో ప్రియులగా శ్రమ కలగా మునుపు నేను త్రోవ విడిచినని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచున్నాను. అక్కడ అంటాడు, నీవు దయాళుడవై మేలు చేయించున్నావు. గట్టి చప్పట్లు పట్టుకోవా. దేవుడు ఎలాంటి వాడు అంటారా? వాస్తవం నేను వాక్యం సిద్ధపడలా, దైవజనులు వస్తారు. ఎందుకు దేవుడు నిలబెట్టి వాడతాం. దేవుడు ఎలాంటి వాడు? దయ. నీ మీద, నా మీద, మన అందరి మీద ఆయన దయ చూపేటువంటి దేవుడు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, పరిశుద్ధుడా. కింద భాగం అంటాడు, కింద భాగం నీ కట్టను నాకు బోధించు. నా వాక్యం అంతా చదువుకుంటూ వస్తే అక్కడ అంటాడు, గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుతున్నారు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశమును అనుసరించాను. మన మీద ఎవరన్నా అన్నారనుకో, ఏంటి అర్థమవుతుందా? మన మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు అనుకో, బ్రదర్ నేను విన్నాను, నీ మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, ఉన్నటోడు అట్టటోడు ఇట్టటోడు నేను అలాంటిది ఇలాంటిది నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నారా, అస్సలు వెరేమాకు భయపడమాకు, అస్సలు నువ్వు లేచి వారి మీద గొడవలకి మాకు. దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి బిడ్డవు కాబట్టి వాక్యానుసారంగా జీవించు. నా ప్రభువు అప్పచెప్పు, దేవుడే చూసుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. సిస్టర్ చెప్తున్నారు అలా ఇప్పటికీ నేను ఏదో ఒకసారి చెప్తానే ఉంటాడు. చెప్తానేమా
లేదయ్యా, ఇప్పటికీ వచ్చినా కానీ ఏదో ఒకటి నీ మీద సాగి చూపుతానే ఉంటాడు, చెప్పుకునే ప్రభువే చూసుకుంటారు కాక. చెప్పు, చూసుకోవాలి. ఆయన చూస్తున్న దేవుడు నాకు ఎప్పుడూ చెప్పాలి. ఆయన చూస్తున్నా మన మీద నిందలు కానీ, మన మీద అబద్ధ సాక్ష్యాలు కానీ, మన మీద బాణాలు వేస్తున్నా, మన మీద చిచ్చుగుడ్లు వేస్తున్నా, మన మీద అబ్బాయి సుబ్బాయి వేస్తున్నా, ఏసు రకమే మా మంచికే, అంతా మా మేలుకే. చెప్పు చెప్పరు తల్లి, ఏ పాట అది? ఆయన చిత్తానికి మనం తలవంచడానికి, వాక్యానికి మనం ఆయన వాక్యానికి మనము అనుసరించి నడుస్తున్నట్లయితే చాలు. ఆయన చిత్తానికి అప్పచెప్తే చాలు కదండి బ్రదర్స్. మన మీదకి వస్తున్న అబద్ధ సాక్ష్యాలన్నీ కూడా ఒకవేళ పెడుతున్నా కానీ, ఆ మాటలన్నీ మీద మన మీద నిందలు మోపుతున్నా కానీ అసలు భయపడమాకు. మీరు దేవుని మీద భారం తీసుకొని వాక్యానుసారంగా దేవుడు మీద నీవు ఆముకుని ముందుకు వెళ్తున్నావా, దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పక్కనే ఉండి జరిగిస్తాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు, ఆయన నిన్ను ప్రియమైన దేవుడు బిడ్డలు విడవడు ఎడబాయుడు, ఆయన నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పిలిచాడండి, ఆయన పిలుపులో నీవు నేను మనం ఉన్నాం, ఆయన కృపలో మనం ఉన్నాం, ఆయన కుమార్తెగా ఆయన చిత్తం ఏర్పాటులో నీవు ఉన్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఆయన మనం విడిచిపెట్టేవాడు కనుక నువ్వు భయపడకూడదు, దిగులు పడకూడదు. ఏం చేయకూడదంట? భయపడద్దు, దిగులు పడద్దు, గరేయకూడదు. ఏ విషయంలో కూడా నీవు చిన్న దానికైనా పెద్ద వాటికైనా అసలు భయపడదు. ఎందుకంటే దేవుడు ఆయన పిలుపులో ఉన్నాం. ఆయన కుమార్తె ఆయన నేను ఎన్నుకోడు, నేను ఏర్పాటు చేస్తాను. ఆయన పిలుచుకున్నటువంటి దేవుడు, ఆయన పిలుపులో మనం ఉన్నాం కాబట్టి, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను నన్ను మెండుగా దండిగా దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయన దేవుడు నింపగలిగిన దేవుడు. అయితే రాత్రి కాల్సిన నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. చెప్పండి అన్నమాట, చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి. ప్రార్థన, ఆ ప్రార్థన మన జీవితాలనే ప్రభావితము చేయాలి. మేలుతో నీకు అక్కరలు తీర్చేది, అవసరాలు తీర్చేది, పలకండి, అవసరాలు తీర్చేది, కోరికలను, హృదయ వాంఛను చెప్ప, ఆశయం ప్రాణము నీవు అడిగినవన్నీ ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి, నువ్వు అడిగితే చాలు. రాత్రి కాల సమయంలో ప్రభు అద్భుతమైన కార్యాలు నా ప్రభుని పక్కన జరిగిస్తారు. విద్యార్థులు ఉన్నారా? జ్ఞానాన్ని ప్రభుని ప్రసాదిస్తారు. జ్ఞానం ఎవరికి పొదువు ఉంది? అడుగు. వివేకము ప్రభునడు. ఏది కావాలన్నా దేవుడు అడిగితే ఇచ్చేది. నేను ఒక స్థితిలో ఉంచగలిగిన దేవుడు, నేను ఒక స్థానంలో ఉంచేది. ఒక్కటిని చెప్పగలుగుతున్నావు, నీ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్కటిని చెప్పగలుగుతాను, నువ్వు డబ్బెమ్మట మాత్రం పలుకుతాయి. మన భాషలో నా శైలిని చెప్తున్నా, సంపాదన వైపు మాత్రం పలుకుతాయి. ప్రభు వైపు తిరిగి ప్రభువును అనుసరించు, వాక్యానుసారం జీవించు, కన్నీరుగా ప్రార్థన, ప్రభునామ ప్రార్థన ప్రార్థించు. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీ వెనకాల వస్తూనే, నీ వెనకాల వస్తూనే. అది నీకు అర్థం కాదు, నాకే మీకు అర్థం కాదు. స్తోత్ర అయిపోతున్నాయి, అయిపోయినాయి, లేవే అయిపోయినాయి, ఈ 50 ఉన్నాయి, ఈ 100 ఉన్నాయి, ఈ 150 ఉన్నాయి అనుకుంటూ చెప్తానంటారా? సాయంత్రానికల్లా ఎవరో ఒకరు చయా పారుతుంది. ఏంటి గొప్ప
పిలిచిన నమ్మదైన వాడు. హృదయపూర్వకం చెప్తున్నాను, హృదయపూర్వకం చెప్తున్నాను. ఇది 150 తప్ప నాకు ఏం లేవు, చిల్లరే అన్ని 10-20 ఏలేవో అట్లా మాకో అంటానా. సాయంత్రానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, ప్రభుత్వం నెడతాడు, ముందుకు నెడతాడు. నా బిడ్డ సత్యం గుండె మీద చేసుకుంది. ఎవరు చేస్తారు అన్నా ప్రార్థన చేసి అయ్యగారు ప్రార్థన ఏంటంటే ఏం లేదు, శాలరీ వచ్చింది దర్శనం బాగా ఇప్పుడు ఎందుకు రేపు ఆదివారం వచ్చినాక ఇవ్వచ్చుగా, లేదా ఎందుకో దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడే చెప్పు. ఆ శనివారం ఏం చేయాలో బస్సులో పట్టకాడుతున్నా, డబ్బులు లేదు. రేపు ఆదివారం ఏదో ఒకటి పెడదాం, చిన్నది అల్పాహారం పెడదామని పొట్టకాడుతున్నా. సత్యం చెప్తూ పొట్టకాడుతుంటే దేవుడు ఉన్నతమైన కోపం పట్టి తప్పుడు అన్నా పంపిస్తున్నానన్నా అని చెప్పి ఏంటి రా అన్నా. అదేనన్నా. సరే తమ్ముడు ఆ బస్సులోనే పడుకొని ప్రార్థన చేసి ప్రభావం ఇచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తాం. దేవుడు తప్ప దాచుకునేది ఏం లేదు, హృదయపూర్వకం చెప్తున్నది. స్తోత్రం. అక్కరను ఎరిగిన దేవుడు నానా, అక్కరను ఎరిగిన దేవుడు, అవసరమును ఎరిగిన దేవుడు, మన ఆశను తీర్చే అద్భుతంగా కార్యక్రమం జరిగిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన కార్యాలు జరిగించాలంటే ఒకటి, నీ మోకాడికి పని చేస్తే కష్టపడితే నీకేమొస్తుంది? నువ్వు మోకాడికి పని పెట్టావా, మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నావా, కన్నీరు కలిసి ప్రార్థన చేస్తావా, అద్భుతమైన కార్యం నా ప్రభు నీ పట్ల జరిగించిన స్నానాన్ని మా ప్రభు యొక్క కృపచారు తన బిడ్డలుగా ఉన్నటువంటి ఉదయ వాంఛను తీర్చునుగాక. ఈ రాత్రి ఎంతైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ప్రతిఫలం నీవే పొందుకుందువుగాక. అతి కృపా దళిత ప్రభు మనకు కలుగు చేయదుగాక. ఇంతపడిన వాక్యం మన హృదయాల్లో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేసి అభివృద్ధిలో తీసుకొచ్చి నన్ను దర్శించి దీవించి ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ఆమేన్. తలవంచటి ప్రార్థన చేసుకున్నాం. ఇంతపడిన వాక్యం కొద్ది సావుకురాలు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవుడా, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని అయినా శ్రేష్టమైన మాటలు నాతో ఇప్పుడు వచ్చిన బిడ్డలతో మాట్లాడిన దేవుడా నీ స్తోత్రాలు. దేవా స్తోత్రములు ప్రభువా. ప్రార్థన గురించి కొన్ని నిమిషాలు మాతో మాట్లాడావు అయ్యా. ఎలా ప్రార్థిస్తే నువ్వు వింటావో దేవాన్ని స్తోత్రం స్పష్టముగా మాతో మాట్లాడి తెలియపరిచిన దేవుడికి మా కాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మా జీవితాలందరికీ నాయన మాకు సహాయం చేయండి. నీతో ప్రార్థించి ఎంత నుంచి దీవించిన గొప్పని మాకు ఇవ్వండి. ప్రార్థిస్తే విడిచిపెట్టండి దేవుడు ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో నువ్వు మేలు చేస్తున్నప్పుడు ఆ మేలును నాయన అయ్యా నీ స్తోత్రం విడిచిపెట్టకుండా ప్రభువా నాయన కృతజ్ఞత తెలిపి గొప్పని మాకు ఇవ్వండి. దేవానికి స్తోత్రములు నాయన. భక్తులు ఇదిగో దేవా రాత్రులు నా ప్రభా స్తోత్రం పాదాలు పట్టుకొని ప్రార్థించారు. వారి జీవితంలో ఎన్నో మేలు చేసిన దేవుడివి. దేవానికి స్తోత్రం. మా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నావు ప్రభా. మెరుపుతో ఉంది నాయన. రాత్రులు ప్రార్థించి కృపనివ్వండి, నిత్యము ప్రార్థించే కృపనివ్వండి, మోకట్టి ప్రార్థించే కృపనివ్వండి ప్రభువా. ప్రార్థిస్తే శత్రువు నిద్రగా చేస్తారన్న దేవుడివి, ప్రతి ఒక్కరు అవసరాలు తీరుస్తారన్న దేవుడివి. నువ్వు ఎన్నో మేలు చేస్తున్న దేవుడు అయ్యా. మా బతుకు దినములో నీవు ప్రభువా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రార్థిస్తూ నీ పాదాల దగ్గర బతికే కృపను మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రాత్రి ప్రార్థించాలని, నీ సన్నిధిలో గడపాలని,
వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మెలకుతో కన్నీరు కార్చి దేవుడుకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవసరాలను బట్టి ప్రభువాని స్తోత్రం పాదాలు పట్టుకొని ఇదిగో నా తండ్రి యాకోబు వలె దేవానికి స్తోత్రములు నాయన, దయానికి స్తోత్రములు ప్రభువా, యేబు వలె దయా భక్తుల వలె నా తండ్రి ప్రార్థించే జ్ఞానం ఇప్పుడు కలిగి చేయమని ప్రార్థన. దయానికి వందనాలు తండ్రి. ఏ రాత్రి ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో ఆశ్చర్యనటి కార్యాలన్నీ మీరు జరిగించి మహిమ పొందుకోమని దేవా, ఇప్పటి వరకు మాతో ఉండి మాట్లాడిన దేవుడివి ఇప్పటి నుండి రాత్రంతా కూడా మీరు ఉండి ఆత్మతో ఒక్కొక్కరు నింపి ఆత్మకార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది రాత్రి సమయంలో